నమస్తే. మన సర్కార్ ఈరోజు ఆవిష్కరిస్తున్న కవితా స్వరం కార్యక్రమానికి స్వాగతం. నైతిక విలువలు అంతరించిన ఈ రాత్రి నగరంలో ఇంకా ఏం మిగిలిందని? మరణం నా చివరి చరణం కాదు, మౌనం నా చితా భస్మం కాదు, కాలం అంచున చిగురించే నెత్తుటి ఊహను నేను, కన్నీళ్లకు కర్తవ్యాన్ని నిర్దేశించే దిక్సూచిని నేను, ఆయుధాలుగా రూపాంతరం చెందే ఆకలి నేపథ్యం నేను అంటూ ఉప్పొంగే ఆకలి పోరాట నేపథ్యాన్ని తిరుగుబాటు కవిత్వంగా ఆవిష్కరించిన మరపురాని విప్లవ అభ్యుదయ కవి అలిశెట్టి ప్రభాకర్ గారు. ఆయన అక్షరం ఓ ధైర్యం, ఆయన అక్షరం బాధితుల నేపథ్యం. అలాంటి ఓ గొప్ప కవి కడుపున కొడుకు పుట్టలేదు, ఓ కరెంటు పుట్టిందని నేను చెప్తా. ఆ కరెంట్ ఏంటో, ఆ విద్యుత్ తేజం ఏంటో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఈరోజు అలిశెట్టి ప్రభాకర్ గారి కుమారుడు యువతకు ఒక దిశానిర్దేశాన్ని చేస్తూ తండ్రి బాటలో నడుస్తున్నటువంటి సంగ్రామ్ మనతో పాటు ఉన్నాడు. సంగ్రామ్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ సంగ్రామ్, నమస్తే. నమస్తే అన్న, థాంక్స్. ఒక ప్రజాకవి కొడుకుగా మీరు ఈ నేపథ్యాన్ని ప్రారంభించినందుకు ప్రజల్లో ఇప్పుడు ఆ బాధ్యతను మరవకుండా, మామూలుగా తండ్రి నుంచి తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తుల్ని పంచుకునే కొడుకుల్ని చూసాం, తల్లిదండ్రుల నుంచి వచ్చే ఉద్యోగాలు లేకపోతే ఇంకా సర్వ సుఖాలు అనుభవించే సంతానాన్ని మనం చూస్తున్నాం. కానీ మీరు అలా కాదు. అలిశెట్టి ప్రభాకర్ అంటే ఓ అగ్నికణం, అలిశెట్టి ప్రభాకర్ అంటే ఒక సామాజిక బాధ్యత, అలిశెట్టి ప్రభాకర్ అంటే ఒక ప్రజాకవి. మరి ఆ ప్రజాకవి కడుపున పుట్టిన మీరు ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి చైతన్యాన్ని తీసుకొచ్చే క్రమంలో మీరు ప్రయాణం చేస్తున్నారు. అందుకు మీకు ముఖ్యంగా మా మన సర్కార్ ఛానల్ తరఫున మీకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, స్వాగతం పలుకుతున్నాం. మరి మొట్టమొదటగా ఒక మంచి కవితతో, నాన్నగారు రాసినటువంటి ఒక గొప్ప కవితతో మొదలు పెడదాం. ముందుగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకా అంటే డాడీ లాగా ఇంకా సామాజికంగా చైతన్యం తేవడానికి ఇంకా అంటే అంత కంప్లీట్గా నేను ఇంకా వెళ్ళలేదు. ప్రయత్నం చేస్తున్నా, నాకున్న పరిధిలో నేను ప్రయత్నం చేస్తున్నా. నాన్న కవిత ద్వారానే చైతన్యం తీసుకురావడానికి కానీ ప్రయత్నం చేస్తున్నా. ఈ మధ్య కాలంలో కాక్రోచ్ జనతా పార్టీ అని అద్భుతంగా వాళ్ళు ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు. సో ఇప్పుడు మేము కూడా ఒక మీటింగ్, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఒక జెన్జీ అని ఒక ఇంటర్వ్యూకి వాళ్ళు దాని స్ఫూర్తితోనే, కాక్రోచ్ జనతా పార్టీ స్ఫూర్తితోనే ఇప్పుడు ఒకటి సభ ఏర్పాటు జరిగింది. దానికి కూడా నేపథ్యం అంతా ప్రశ్నించడమే కదా, ప్రశ్న దాని గురించి నిరుద్యోగులు చేసి వాళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టుకొని. ఓకే, సో మీరు అన్నట్టుగా కవితతో ప్రారంభిద్దామన్నారు ఉన్నారు కదా. అంకురం అనే కవితతో స్టార్ట్ చేస్తాను. అంకురం అంటే తెలియని వాళ్ళకి అర్థమైందంటే మనకి విత్తనం నుంచి ఒక మొలకెత్తడం అనుకోవచ్చు అంకురం అని. అట్లా అయితే సిచ్యువేషన్ కూడా బాగుంది కాబట్టి. అయితే కవిత ఏంటంటే జనరల్గా సామాజికంగా నాన్న అమ్మ గురించి చాలా కవితలు రాసినాడు, 2-3 రాసినాడు. కానీ అయితే నా గురించి కూడా ఈ కవిత చూసుకుంటే సంగ్రామ్ అని పేరు పెట్టినందుకు, అరే చూసుకోరా ఇండైరెక్ట్ గా నీకు కూడా వర్క్ యుద్ధం ఇందులో ఉంటది. చూసుకుంటే ఒక విధంగా చూసుకుంటే ఇది నా కోసం రాసినట్టుగా ఉంటది, కానీ యాక్చువల్లీ సమాజానికి కానీ అట్లా ఉండదు కదా. రెండు కలిపి వచ్చే విధంగా ఉంది. నాన్న నా కోసమే రాసినట్టుగా ఉంది, సమాజానికి కొడుకుగా నాకు ఒక బాధ్యత నిర్దేశించినట్లుగా ఉంటుంది. అంకురం అంటే దురదకు గోకుడుకు పుట్టేది కాదు విప్లవం, ఎన్నాళ్ళ నుంచో పాతి పెట్టబడిన రగిలి ఒక అగ్నికణం. తాళలేక అంటే భరించలేక అని, తాళలేక ఒకనాడు నెత్తురి విత్తనమై మొలకెత్తి రేపటి సంగ్రామానికి పెద్ద ఎత్తున ఆయత్తమయ్యే సత్తా. అప్పుడే వచ్చింది మీ పేరు, ఆ నేపథ్యం నుంచి వచ్చింది. అయితే ఇదండి స్టార్ట్ చేయన్నారు కదా. అసలు అంకురం అంటే మొలకెత్తడం. మీరు కూడా ఎప్పుడు 10-12 సంవత్సరాలు అయింటుందా? అంటే నాన్నగారు చనిపోయింది. ఇక్కడ చూడండి, నెత్తురి విత్తనం మొలకెత్తి. మళ్ళీ ఇంకోటి ఏం రాసింది చూడండి, దురదకు గోకుడుకు పుట్టేది కాదు విప్లవం, ఎన్నాళ్ళ నుంచో పాతి పెట్టబడిన రగిలి ఒక అగ్నికణం అంటే సెల్. అంతే కదా, మీ ఆలోచన భావజాలం కూడా అప్పటికే ఊహించినట్టున్నారు. అసలు అంటే తన కడుపున పుట్టినటువంటి ఒక బిడ్డ ఇట్లా ఎదగాలనే ఒక సంకల్పం కూడా ఉంటుంది, ఒక ఊహ కూడా ఉంటుంది తండ్రికి, నిజంగా ఖచ్చితంగా ఉంటుంది. మీరు దాన్ని అక్షరాల ఇప్పుడు నెరవేరుస్తున్నారు, జనంలోకి పోతున్నారు, జనంలో ఈ ప్రశ్నించే క్రమంలో అందరితో కలిసి పనిచేస్తున్నారు. అందుకనే నేను చెప్తున్నా, ఒక మంచి కవిత అంటే ఈ సంగ్రామ్ అనే పేరు వచ్చింది, తర్వాత అంకురం మొలకెత్తేటటువంటి ఒక విత్తనం అనే ఒక అద్భుతమైనది వచ్చింది. తర్వాత నాన్నగారు రాసినటువంటి కవితల్ని మీరు ఎప్పుడు, అంటే నాన్నగారు చెప్తూ ఉండగా చిన్నప్పుడు విన్నారా మీరు? వినేవాడిని, కానీ ఎవరికి
వాళ్ళ మిత్రులతో ఎప్పుడు చదవడం వినలే. అవునా? వాళ్ళు చదివి అబ్బా ఏమి అద్భుతంగా ఉంది ప్రభాకర్ మీరు ఎట్లయితే కానీ ఆయన చాలా రిజర్వ్డ్ ఉంటుండే అవునవును. ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు. అమ్మతో చదివేవాడు కొంచెం సరసమాడుతూ భాగ్య ఏ భాగ్య అని అమ్మతో చెప్తే పిసదని అర్థమైందని ఆయన అమ్మతో అనేవాడు. అయితే ఆమె ఊ అని తలాడించేది. సో మావిడ కూడా కొంచెం కుళ్ళుకుంటుంటది, నువ్వేమైనా అబ్బా అబ్బా నా కోసం కవిత అంటే ఫ్యూచర్ లో చూడాలి అంటే మాధురి అని ఒక కవిత, ఆవిడ పేరు మాధురి. సో అందులో ఫలితం ఒకటి కవితలో అది పేరు వస్తుంది. సో మామయ్య నీ గురించి కూడా రాసిన అనుకో మాధురి, నువ్వుంటే ఏం బాధపడదు నీ గురించి మాధురి అని అందులో వచ్చింది కాబట్టి ఆ కవిత నీ గురించి కూడా రాసిన అన్ని సంతోషపడచ్చు మావిడ కాబట్టి. సో మీరు ఏ క్లాస్ చదువుతున్నారు అప్పుడు నాన్నగారు? నేను 4th క్లాస్ లో ఉండే. అంటే ఊహ తెలిసింది మీకు? ఊహ తెలిసింది. తమ్ముడైతే పతంగులు ఆ రోజు సంక్రాంతి చనిపోయిన రోజు, ఇది ఇంతకుముందు గతంలో ఇంటర్వ్యూ చెప్పిన, సంక్రాంతి అంటే పుట్టింది జనవరి 12, చనిపోయింది అదే స్వామి వివేకానందలు అదే రోజు పుట్టింది మరణించింది. అయితే పద్మజ అంటే అని మాకు ఆప్తులు. ఆవిడ ఇప్పుడు అది ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అమ్మకి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆవిడ టేక్ కేర్ చేసింది. కొంచెం ఆమె వల్ల నేను మా అమ్మని అంటే నాన్న డబ్బులు సంపాదించుకుని పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం వల్ల పెద్ద పెద్ద వాళ్ళ పరిచయం నాన్న దగ్గరికి వచ్చి అభిమానంగా వచ్చి, సో అది కవచకుండలాగా మమ్మల్ని కాపాడుకుంటూ వస్తుంది అన్న. అనేక మంది ఆ డాడీ వాళ్ళ మిత్రులు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రకంగా వాళ్ళ ద్వారా అయింది చేస్తూ మమ్మల్ని ఇక్కడ దాకా కాపాడుకుంటూ వచ్చినారు. సో తిరిగిచ్చే సమయం నాకు కూడా ఆసన్నమైందని నేను అనుకుంటాను. అంతే కదా, రుణం తీర్చుకునే సమయం. అవును. కానీ ఆ భావజాలం ఎంత అద్భుతమైన భావజాలం నిజంగా. ఆ పదబంధాలు చూస్తే ఒక అగ్ని కణాల్లాగా ఇట్లా ఇదే అవుతుంటాయి, రగులుతూ ఉంటాయి అసలు నిజంగా. అంటే విన్నప్పుడు నాకు చాలా ఇన్స్పిరేషన్ కూడా. చాలా పాఠ్యాంశాల్లో కూడా పెట్టినారు నాన్నగారి కవిత్వాన్ని కూడా. చాలామంది యూత్ కూడా వినిపించాల్సిన అవసరం కూడా ఉంది అసలు. అంటే ఈ తిరుగుబాటు నేపథ్యం కానీ ప్రశ్నించే తత్వం కానీ ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది, యువతలో బాగా తగ్గిపోయింది. ఇప్పుడు దాన్ని పెంపొందించడానికి ఇట్లాంటి నాన్నగారు రాసిన ఈ కవితలు చాలా వరకు మనకు ఉపయోగపడతాయి. అంటే ఇంకొకటి నేను తగ్గిపోయింది అనడానికి ఇంకోటి ఏంటంటే, నేను ఒక ఉద్యమకారుడి కొడుకుగా నేను చెప్తున్నాను. ఉద్యమకారుల ఇప్పుడు సినిమా యాక్టర్ పిల్లలు సినిమా యాక్టర్లు అవుతున్నారు, వేరే బిజినెస్ మ్యాన్లు అవుతారు. కానీ ఉద్యమకారుల పిల్లలు ఉద్యమకారులు ఎందుకు అవుతలేరు అని అంటే వాళ్ళకి ఇష్టం లేక కాదు. ఉద్యమకారుల పిల్లలు ఉద్యమకారులు వాళ్ళకు ఉంటుంది, బ్లడ్ ఉంటుంది అందులో, జీన్స్. కానీ ఉన్న పరిస్థితులు అవన్నీ ఎట్లా అంటే పేదరికంలోకి వెళ్ళిపోయేసరికి వాడికి ఏం ఈ కొట్టుమిట్టాడులు సేమ్ కుటుంబ బాధ్యతలు గుర్తొస్తాయి. కొట్టుమిట్టాడులు ఎందుకంటే ఫస్ట్ మా తల్లి ఎన్ని బాధలు పడ్డదని నేను చూసిన, ఎన్ని అవస్థలు పడ్డదని నాకు అది ఇప్పుడు తెలియని వాళ్ళు. జనరల్గా ఈ మధ్యకాలం ఎక్కడికైనా వెళ్తే యూత్ అయితే అలసిటి ప్రవర్ పడుకొని ఆనందం 10 సార్లు వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తారు. ఏదో సినిమా యాక్టర్ చూసి నాకైతే విచిత్రం అనిపిస్తుంది. అంటే నాకు అదే అదే సంతోషం వేస్తుంది, కొన్నిసార్లు విచిత్రం వేస్తుంది. ఇంత ఉందా అన్నట్టుగా హ్యాపీ రెస్పాన్సిబిలిటీ గుర్తొస్తుంది కదా అది కూడా. కానీ ఇంకోటి రెస్పాన్సిబిలిటీ గుర్తొస్తుంది మళ్ళీ, ఎందుకంటే పొలిటీషియన్ పిల్లలు తిడతారు ఇంకా. కానీ నన్ను అట్లా డాడీని ఎప్పుడు తిట్టడం ఉండదు నాకు. చాలా రెస్పెక్ట్ అది చాలా మంచిగా అనిపిస్తుంది, సంతోషం వేస్తుంది. నాన్నగారు మానభంగాల పైన ఒక గొప్ప కవిత రాశారు, ఎవరమ్మా నువ్వు. అది ఎవరమ్మా నువ్వు కన్నా నేను ఒకటి ఏం చెప్పదలిచాను. ఈ మధ్యకాలంలో బండి సంజయ్ గారిది వాళ్ళ అబ్బాయి పోక్సో కేసు కింద అయింది కాబట్టి, అంటే నేను ఏమంటున్నా అంటే ఒక పిల్లాడు ప్రొటెస్ట్ చేస్తూ విషాద సాక్షాత్కారం అనే కవిత చదివాడు. సో విన్న వాళ్ళు ఏమన్నారంటే సంగ్రామ్ నీ కంఠం ద్వారా వినాలని ఉంది అన్నారు. వాళ్ళ కోసం పెద్ద కవితనే. సో ఆ కవితతో స్టార్ట్ చేసి అది ఎవరమ్మా నువ్వు అనేది కొంచెం ఫినిషింగ్ లా తప్పకుండా కంటిన్యూషన్ లా ఉంటుంది. విషాద సాక్షాత్కారం. కన్నీళ్లు ఏ భాషలో అనువదించినా విషాదం మూర్తి వివరించిన స్త్రీయే సాక్షాత్కరిస్తుంది. ఏ కన్నీటి తరంగాలు పొంగిన అచేతనంగా అలల చేతుల మించి రాలిపడిన అభాగిని దర్శనమిస్తుంది. ఏ కన్నీటి చారికో పిడుబాకై మెరిసిన ఉదంతం తప్ప నిరంతరం కన్నీళ్లు ప్రవహిస్తూనే ఉన్నాయి. 4 ఏళ్ల మృదుత్వం మానభంగం శీర్ష కింద పడి చితికిన హృదయ శకలాల నుంచి కళాశాల గోడలే కబంధ హస్తాలై కబలించిన విద్యార్థినుల జీవితాల నుంచి కన్నీళ్లు ప్రవహిస్తూనే ఉన్నాయి. అక్షరాన్ని వ్యవస్థని గావించి అమ్ముకునే అశ్లీల సాహిత్యం నుంచి పుష్పాలతో అలంకరించిన మోడల్ కళా విన్యాసాలలోంచి విష సంస్కృతి వేదికపై ప్రబలిన అంతర్జాతీయ అందాల పోటీ ప్రలోభాల్లోంచి స్త్రీ పురుషుడికి శిరోధార్యం అనే మోసపూరిత మాటల నుంచి కన్నీళ్లు ప్రవహిస్తూనే ఉంటాయి. కామాటిపుర మరబొమ్మల్లో చేర్చబడిన శిథిల జీవన దృశ్యాల నుంచి కట్నం పేనిన పేర్చిన ఉరితాళ్ళు
చితి మంటల్లోంచి జనసందోహాల్లో నిర్లజ్జగా థియేటర్ల నడుం చుట్టేసుకుని పొడగాటి కూల చేతులు సాగిన కొద్దీ పొడసూపే భారీ కలెక్షన్ల కృత్రిమ వక్షోజాల ఉబ్బెత్తుల నుంచి కన్నీళ్లు ధారాపాతంగా ప్రవహిస్తూనే ఉంటాయి. బా నాజీల అహం నగ్నంగా స్త్రీలని ఊరేగించిన ఊచకోత జ్ఞాపకాల్లోంచి నాగరికత బ్లూ ఫిల్మ్ అయి బుసగొట్టే కామకేలి చిత్రాల నుంచి కన్నీళ్లు ధారాపాతంగా ప్రవహిస్తూ ఘనీభవించే ఉంటాయి. ఎంత అధునాతనంగా ఎదిగిన అశ్రు బిందువు నుంచి స్త్రీకింకా విముక్తి కలగలేదంటే నిజంగా కన్నీరు సముద్రమంత ఆవేశమై ఉద్యమాల హోరెత్తితే గాని ఈ దోపిడి దౌర్జన్యాల భూభాగాన్ని ముంచెత్తలేదు అని రాసింది. అద్భుతమైన ఎండింగ్ అసలు ఆ కవితలు. సో ఇది విశాల సాక్షాత్కారం కవిత. సో ఇన్నవాళ్ళు దీనికి రిలేటెడ్ గానే ఇది కూడా ఉంటుంది, ఎవరమ్మా నువ్వు అని కవిత కూడా. ఇప్పుడు ఏంటంటే జనరల్గా ఏంటంటే అసలు ఆయుధాలు పట్టుకోవడం అనేది గన్లు, ఇప్పుడు నేను అలసటి ప్రభావం కొడుతా, నేను ఎప్పుడు ఆయుధం పట్టుకోలేదు, నేను ఎప్పుడు అట్లా ఉద్యమాలు చేయలేదు. కానీ ఒకళ్ళు ఆయుధాలు పట్టుకుంటే అసలు ఎందుకు పట్టుకుంటారని ఈ కవిత ద్వారా అర్థమవుతుంది. దానికి రీజన్ రీజనింగ్ ఏంటి, అసలు ఎందుకు ఉంటుందని, ఊరికే సరదాగా లేదు, షో కాదు, ఫ్యాషన్ కాదు ఆయుధాలు పట్టుకోవడం అనేది. సో ఆ కవిత, ఈ కవిత ద్వారా మీకు అర్థమవుతుంది. ఎవరమ్మా నువ్వు కవిత పేరు. రాతి గుండెల్లో ఇమడని అశ్రు పుష్పంలా, జాతి గుండెల్లో రగులుతున్న శోక దీపంలా ఎవరమ్మా నువ్వు. శతాబ్దాల శిథిల శకలాల్ని మోస్తున్న శాపంలా, ప్రభుత్వాల అత్యాచారాల్ని కప్పుకున్న మానంలా, చెరచబడ్డ కాల మానంలా ఎవరమ్మా నువ్వు ఇలారా. ఈ ఆయుధాల నీడ కింద సేద తీర్చుకో, మా ఆశయాల సాధనలో మమేకమైపో అని రాసినారు. నిజంగా అసలు చెరచబడ్డ కాలమానంలా, ఎంత అద్భుతమైన పదాలు, నిజంగా గుండెను కదిలిస్తాయి. నిజంగా ప్రతి ఒక్క పదబంధం అసలు. ఈ కవితలు నేను మామూలుగా విద్యార్థి దశగా అంటే ఎంఏ తెలుగులో ఉన్నప్పుడు చదివేటప్పుడు ఈ కవితల్ని నేను దాదాపుగా కంఠోపాఠం చేశాను ఒకప్పుడు. కానీ ప్రతి కవిత అప్పుడు ఇంకా చాలా అసలు ఒక ఉద్వేగం, ఏదో తెలియనటువంటి ఉద్వేగం. అసలు మీరు ఏ విధంగా అయితే చాలా ఆవేశపూరితంగా అద్భుతంగా చెప్తున్నారో అట్లా చెప్పేటప్పుడు వేదికల మీద ఎంతోమంది కింద అసలు ఆపకుండా చప్పట్లు మారుమోగిపోయాయి. అసలు అంత అద్భుతమైన నేపథ్యం ఈ కవితలు. అసలు మీ నోటి నుంచి వినడం ఈరోజు నిజంగా అదృష్టం మాకు. ఎందుకంటే ఆ ప్రజాకవి కొడుకుగా మీరు ఈరోజు మా ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడం, ఇందులో మీ వాయిస్ని వినిపించడం అనేది, మీ ద్వారా మా ఛానల్ ద్వారా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం నిజంగా నాకు చాలా వ్యక్తిగతంగా చాలా ఆనందంగా ఉంది ఈరోజు. అంటే నాకు చాలా మంది మీరు అన్నారు అవును ఫోన్ చేసినప్పుడు, అవును నాకు మన శరత్ చంద్ర కూడా చెప్పినాడు. అవును, చాలా మంది ఏంటంటే నేను కవిత్వం చెప్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటే అనే. నాకేంటంటే ఈ మధ్యకాల సంతోషం ఏంటంటే, నా ఉద్దేశం ఏంటంటే అలశెట్టి ప్రభాకర్ అనే గొప్ప కళాకారుడు, మహాకవి, ప్రజాకవి. ఇప్పుడు నేను ప్రజలకు తీసుకెళ్తే ప్రజల్లోకి రావాలి రెస్పాన్స్. ఒక పిల్లాడు చేస్తున్నాడు, నేను కొంచెం స్టైల్ కొంచెం కాపీ కొట్టి అంటే ఆ విధంగా ఇన్స్పైర్ తీసుకొని. కానీ మీ ఆవేశం, మీ శైలి రాదు. ఎందుకంటే అది మీ బ్లడ్ నుంచి వచ్చింది కదా, నాన్నగారి బ్లడ్ నుంచి వచ్చింది కదా అది. కాబట్టి అది ఎవరికి సాధ్యం కాదు నేను అది చెప్పడం. తర్వాత బూడిద అని ఒక మంచి కవిత రాశాడు నాన్న. అది ఇప్పుడు యువతని ఇన్స్పైర్ చేసే విధంగా ఉంటుంది. సౌందర్య సౌధం, ఇక్కడ సౌధం అంటే మ్యాన్షన్, పెద్ద భవనం అని అర్థము. సౌందర్య సౌధం కాలిపోయి మిగిలిపోయిన బూడిద, ఆనాటి చరిత్ర ఆ బూడిదలో పొర్లే గాడిదల్లా, మనకెందుకు ఇంకా అవే జ్ఞాపకాలు. వద్దు అది వసూలు కాని పద్దు అంటే పన్ను ట్యాక్స్ అని. వద్దు అది వసూలు కాని పద్దు, దాన్ని అసలే కోరద్దు. వెదురు బొంగులు లాంటి బ్రతుకులకి ఆ రంగు హంగులు ఎందుకు. నీ ముందున్న కాలం మినుముని నీ శ్రమతో కరిగించి చక్కని శైలిలో మలుచుకో సాధ్యమైనంత వరకు. కష్టంతో మనం ఏదైనా సాధించగలము అంతే చెప్పదలుచుకోండి. ఒక సందేశాన్ని ఇవ్వడం, యువతకు ఒక బాధ్యతను గుర్తు చేయడం. అదే యువతకి మంచి కవిత. ఇంకొకటి కూడా చేయుత అని ఒక కవిత ఉంది. ఓకే, అది కూడా చెప్తా. మీరు చెప్పినారు కాబట్టి అవునవును, ఇప్పుడు ఈ జనరేషన్ జీ ఒకటి ఉంది కదా, వాళ్ళ కోసం అని చెప్తున్నాను. తప్పకుండా. చేయుత కవిత పేరు. నా చూపులు శూన్యమరణ్యంలో చిక్కుకున్నాయి, నా అజ్ఞాత హస్తాలు ఏదో రూపాన్ని చెక్కుతున్నాయి, వేలు రక్కుకుపోతున్నాయి, క్రిక్కిరిసిన జనం తొక్కిడిలో చిక్కిన చిన్న పిల్లాడిలా హృదయం బావురమంటుంది. ఇది అంతర్ఘోష, ఇది అందని శ్వాస. ఈ విపత్తు దాటి నే వెలిగిస్తే విద్యుత్తు, ఆ కనిపించే వెళ్తున్న కవిత. వర్తమానానికి భవితన్యానికి నడుమ ప్రగతివంతన కట్టాలని అనుక్షణం పరితపిస్తాను. అందుకోసం చైతన్యం ఉన్న ప్రతి మనిషిని
దేహి అని అర్థిస్తాను. ఈ అడుగులోంచి వేడిలోంచి నా దేశాన్ని పైకి లాగమని ప్రార్థిస్తాను. వారితో నేను కలిసి ప్రయత్నిస్తాను అని అసలు ఇంతకన్నా దేశభక్తి ఏముంటుంది అసలు ఇంకా. దేశభక్తి ఉప్పొంగేటటువంటి చాలా పాటలు విన్నాం, కవిత్వం చదువుకున్నాం, కానీ ఈ చరణాలు చాలు అసలు. తర్వాత ఇట్లాంటిదే ఇంకోటి బాండేజీ కట్లు అని ఒక కవిత రాసినట్టున్నారు కదా, దేశభక్తి పూరిత కవిత. అది కూడా దేశభక్తి అంటే అది కొంచెం అదే ఇప్పుడు మనం డెవలప్మెంట్ గురించి చూస్తే మరి ఇప్పుడు కూడా అది అనుకోవచ్చు, అది కూడా దేశానికి సంబంధించిన కవిత. సంబంధించిన కవిత. కాకపోతే మనం ఇంకా డెవలప్మెంట్ అయ్యే ఆస్కారం ఉంది అని ఆయన చెప్పదలుచుకున్నాను. బ్యాండేజీ కట్లు. నీకు నీవే గుడ్డిగా నమ్మి మురిసిపోకు భ్రమచందకు, నీ దేశం ఎన్నో ప్రగతి మెట్లెక్కిందని. ఒక్క మారు నీ దేశం దేహమంతా నీ కళ్ళ కాళ్ళతో గాలించి చూడు, అప్పుడైనా తెలుసుకుంటావేమో అవి ప్రగతి మెట్లు కావు, కుళ్ళిపోతే కట్టించుకున్న బ్యాండేజీ కట్టు. ఈ రాజకీయ నాయకులకు నాన్నగారి కవిత్వం ఒక ఏదో తెలియనటువంటి ఒక ఏమంటారు దాన్ని, ఒక కత్తిపోటులాగా ఉంటది. అంటే ఎక్కడో ఒక గుండెల్లో గుచ్చుకున్నట్లుగా ఉంటది ప్రతి కవిత కూడా. ఇంతకుముందు అవి చెప్పి ఎందుకు సంబంధించింది అది కూడా ఉంటది, కానీ కొత్త కవితలు ఏమన్నా రెండు చెప్తా. అవును. ఇప్పుడు అయితే ఎందుకంటే మధ్య కాలంలో నేను ఒకటి పేర్లు పర్లేదు తీసుకుంటే నేను ఒకటి రిక్వెస్టింగ్ అని అడుగుతున్నాను, ప్రశ్నిస్తున్నా. ప్రశ్నించడము, నా విమర్శించడం అనేది ఖచ్చితంగా ఇప్పుడు ప్రజాకవి కొడుకుగా మీ బాధ్యత అది. రేవంత్ అన్న గారు మొన్న ఈ మధ్య కాలంలో మోడీ గారు వచ్చి సందర్శించడం జరిగింది మన ఇక్కడ. ఆ టైంలో ఏంటంటే ఏమన్నారంటే, మొన్న మూసి ప్రక్షాళన వచ్చినప్పుడు ఎవరడం వచ్చినా నేను ఎవరు మీడియాలో ఏం చెప్పుకున్నా నేను చేసేది నేను చేస్తా, అడ్డొచ్చిన తొలగిస్తాన టైప్లో మాట్లాడారు అన్నగారు. కానీ మా విజ్ఞప్తి ఏంటంటే అన్న, ఒకటి రిక్వెస్ట్, ఇప్పుడు గత ప్రభుత్వంలో కొత్తగా నిర్మించినాయి అని కేసీఆర్ సార్ పర్మిషన్లు ఇచ్చింది, ఆయన ప్రభుత్వం జరిగింది. ఇప్పుడు కానీ మీరు ఆయన పర్మిషన్ ఇస్తే ఎవరైతే కొనుక్కున్న వాళ్ళని, బిల్డర్లను లేకపోతే ప్రజలు కొనుక్కున్న వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది. తప్పితే ఇబ్బంది కలగకుండా మీకు అంత దమ్ముంటే నేను సూటిగా అంటే గన్ను, మీరు రైఫల్ రెడ్డి కదా మీ నిక్నేమో, గన్ తీసుకెళ్ళి కేసీఆర్ ఇక్కడ నొచ్చిపోయి పెట్టి ఆయన దగ్గర డబ్బులు తీసుకున్నాండి. లేదంటే 1,00,000 కోట్లని సిట్ విచారణ చాలా చేసినారు, 1,00,000 కోట్లు ఎన్నో తిన్నారని. ఆ డబ్బులను యూరోప్ నుంచి వచ్చి 7 కోట్లు పెట్టుకొని విల్లాలు కొనుక్కున్న వాళ్ళవి కూడా వాళ్ళని నిర్దాక్షిణ్యంగా తీసుకొని వచ్చి వాళ్ళని అప్పటికప్పుడు వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ ఆ డబ్బులు 7 కోట్లు అంటే వాళ్ళు యూరోప్లో ఉన్న వాళ్ళు రావు కోట్లు. వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు? ప్రత్యామ్నాయం చూపించి వాడు 7 కోట్లు పెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే ఇదేం న్యాయం అన్నా? మీ ప్యాలెస్ నుంచి జూబ్లీ ప్యాలెస్ మిమ్మల్ని తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇస్తా, జూబ్లీ ప్యాలెస్ మీరు ఒప్పుకుంటారా? ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ తీసుకుని ఆయన తీసుకెళ్ళి డబుల్ బెడ్రూమ్ ఇస్తా ఆయన ఒప్పుకుంటాడా? నేను మోడీ గారితోనేమో చాలా వినమ్రంగా మాట్లాడుతున్నారు. మరి ప్రజల దగ్గరకు వచ్చేసి ఏ కీల్ కాల్ తీసేస్తా అంటే డ్రగ్ విషయం అన్నారు. కానీ ఇది ప్రజలను ఏదో భయభ్రాంతులు గురి చేసే విధంగానే ఉంది. కీలు తీసేస్తా, ఏ కీలు ఏ వేలు కాలు విరిచేస్తా అని మాట్లాడుతున్నారు. ఇదేమి మాకు మీరు అన్నారు ఇంకోటి 2034 వరకు నేనే సీఎం ఉంటా అని. అన్న, మీరు ప్రజలకి మంచి చేసే విధంగా ఉంటే మూసి ప్రక్షాళన మీరు మంచిగా చేసి దానికి సరైన చెప్పాను కదా 7 కోట్లు అయితే దానికి కాంపెన్సేషన్ కరెక్ట్గా ఇస్తే ఎవరు కాదంటారన్నా? వాళ్ళకి కాంపెన్సేషన్ కరెక్ట్గా వచ్చే విధంగా చేయమని అడుగుతున్నా. చేస్తే మేమే ఉంటాం, మీరు 2034 దాకా మేమే నిలబడతాం. మీరు కాదు, ఎవరు అట్లా చేస్తే వాళ్ళనే గెలిపిస్తాం. లేదు మేము ఇట్లానే చేస్తాము అని అంటే మాత్రం అది మీ ఇష్టము. లేదు నేను ఇట్లానే చేస్తాను అంటే మీరు ఎట్లనే ఖచ్చితంగా ప్రజలే నిర్ణయిస్తారు, ఓడిపోతారు. ఎవరైనా ఏ నాయకుడైనా, కేసీఆర్ కూడా అంత కొన్ని మంచి పనులు చేసినప్పటికీ ఆయన ఈ విధంగా వెళ్ళినప్పుడు ప్రజలే తిరస్కరించారు. ఉద్యమకారులు ఎంత అంటే ప్రజలు ఎట్లా ఉంటారు అనేది నిర్ణయించినారు. మరి మీరు యంగ్స్టర్, మీకు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా చెప్పదలుచుకున్నాను. అన్నగారు ఏంటంటే పేరు తీసుకుంటున్నారు. నేను ప్రజాకవిగా నేను పేరు తీసుకోకపోతే నలసిరావు కొడుకునే కాదు. నేను ఏంటంటే వినమ్రంగా చెప్తున్నా అన్న, నేను రిక్వెస్టే చేస్తున్నా. మీరు కనుక మీరు మంచి చేస్తే మేమే మీ తొడగొడతాం, మిమ్మల్ని భుజాన్ని ఎక్కించుకొని మేమే మిమ్మల్ని గెలిపిస్తాం. కాదు కూడదు అంటే మేమే మిమ్మల్ని దింపేస్తాం. మిమ్మల్ని ఇది ఏమైనా సరే పర్లేదు, మీరు ఒకవేళ ఇట్లానే మేము ఉంటారు, మీ పరిస్థితి ఇట్లా ఉంటుంది, ప్రజలను ఇబ్బంది పెడతామంటే నేను చెప్తున్నా కంపల్సరీ మీసం తిప్పి చెప్తున్నా. మీరు ఏమనుకున్నా పర్లేదు, నా యాటిట్యూడ్ ఇట్లే ఉంటుంది. మీసం తిప్పి చెప్తున్నా, మిమ్మల్ని ఓడగొడతామన్నా. మేమే ఓడగొడతాం. జెన్జీ కూడా ఉంది, మేమే ఓడగొడతాం. గెలిచి చూపిస్తారా, మమ్మల్ని జైలు వేస్తారా, చంపుతారా, మీ ఇష్టం. మీరు ప్రజలకు మంచి చేస్తే మాత్రం మేము నెత్తిన పెట్టుకొని చూపిస్తాము. నెత్తిన పెట్టుకోవడమో తెలుసు మాకు. మా తెలంగాణ ఉద్యమకారులకి మమ్మల్ని ఎట్లా దింపాలో కూడా, మాకు గద్దెని ఎట్లా దింపాలో మాకు తెలుసు. మీ యాటిట్యూడ్ ఉంటే ఇట్లా మాకేదో అన్నారు, ఏదో మాకేదో మంచి చేయాలని క్వశ్చన్ కూడా తీసుకొచ్చినారు. కానీ నేను అవన్నీ అయితే కాకపోతే కాదు, నేను దాని గురించి కాదు. నేను ప్రజల పక్షాన నేను మాట్లాడదలుచుకున్నా. మీరు మంచి చేయాలి, మీరు మంచి లీడరు. మీరు ఫస్ట్ నుంచి ఇప్పటికీ మీరు 2-3 yearsలో మీ భాష కూడా చేంజ్ అయింది. చాలా మీరు ఇప్పుడు కుదురుకున్నారు. ఈ క్వశ్చన్ ఎవరు మాట్లాడలేదు. అధికారులను ప్రజలను శిక్షించడం, వేరే వాళ్ళు మా అధికారులను శిక్షించడం అధికారులు కాదు. అధికారులు పొలిటీషియన్ భయంతోనే పొలిటీషియన్ తీసుకుంటారు, లేకపోతే వాళ్ళు ఉద్యోగం పోతుంది. అధికారులు ప్రజల బలయ్యేది అంటే పొలిటీషియన్స్ అందరూ 5 సంవత్సరాలు లేకుండా కోట్లు మంచిగా డబ్బులు సంపాదించి పక్క జరిగిపోతారా?
మీరందరూ బాగుంటారు, కేసీఆర్ బాగుంటాడు, మీరు బాగుంటారు, వేరే ఇంకొక రాజకీయ నాయకులు అందరూ బాగుంటారు. మరి వచ్చేది గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రజలు. ఈ విషయం ఎవరు మాట్లాడలేరు కానీ క్లియర్గా నేను మాట్లాడదలుచుకుని మాట్లాడినా. రేవంత్ అన్న గారు నేను అంతే ఇది చెప్తున్నా, మీరు ప్రజలకు మంచి చేయండి అన్న. మీరు పథకాలు అవన్నీ సరే తర్వాత చేయగలిగితే చేయండి, లేకపోతే అది తర్వాత ప్రజలకు ఇబ్బంది పెట్టకండి, వాడి పుట్ట మీద కొట్టకండి, వాడిని అటు ఇటు దిక్కులు చూసి. ఎందుకంటే దీనివల్ల ఏది అవ్వదు ఏ నాయకుడు అనుకున్నా కానీ సివిల్ వార్ అనేది వస్తుంది ఖచ్చితంగా. అంత ఈజీ కాదు. ఎందుకంటే నానో కవిత కూడా రాసిండు, ఇది ఇంతకుముందు చెప్పినా సరే ఇది కొంచెం అవును అంతే, ప్రజాకవి కొడుకుగా మీ బాధ్యత ఇది చెప్పడం కూడా. అయితే ఫలితం ఒకటే అని కవిత ఒకటి చెప్తాను ఈ సందర్భంగా. దానికంటే ముందు సరే అది తర్వాత సహృదయం అని కవిత రాసిండు. ప్రతి హృదయానికి ఉంటాడు ఒక వ్యక్తి, ప్రతి వ్యక్తికి ఉండదు హృదయం. అంటే ఆ విధంగా హృదయం లేకుండా మీరు ప్రవర్తించదన్నా కొంచెం సహృదయం చేసుకొని ప్రజలను మంచిగా మీరు మీ వాళ్ళు అనుకొని మీరు మంచి మీ ఇంట్లో వాళ్ళని ఎట్లా చూసుకుంటారు ప్రజలను కూడా ఆ విధంగా చూసుకోవాలన్నా. అప్పుడే మీరు సరైన నాయకుడు. మాకు నాయకులు కావాలి, రాజకీయ నాయకులు కాదు. మేము అదే కోరుకుంటున్నాము. ఇంకొకటి ఏంటంటే ఫలితం ఒకటి అనే కవిత ఉంది, ఇందులో మా ఆవిడ కూడా ఆ పేరు కూడా వస్తుంది, మాధురి అని. సో అదొకటి రేవంత్ అన్న గారి గురించి కూడా కొంచెం నేను ఎట్లుండాలని చెప్పదలుచుకున్నది. ఫలితం ఒకటే, గులాబీ ఏ కంటపడినా అందాన్ని ఒలకపోస్తుంది, మల్లియ ఏ ముక్కు పుటాలు సోకినా పరిమళమే అందిస్తుంది, తేనె ఏ నాలుకనే తాకినా మాధుర్యమే చవి చూపిస్తుంది, కమ్మని స్వరం ఏ చెవిని పాకినా వీరుల విందుగా మురిపిస్తుంది, అమానుషం ఏ మనిషిని ఆవహించినా బీభత్సమే జరిపిస్తుంది. సో అన్న మీరు అమానుషం ఆవహించకుండా బీభత్సం సృష్టించకుండా అన్న ఈ కవిత ద్వారా చెప్పదలుచుకున్నా. ప్లీజ్ అన్న. బాగుంది, నిజంగా బాగుంది. ఎందుకంటే రాజకీయ నాయకుల బాధ్యతను కూడా గుర్తు చేయాలి ఖచ్చితంగా. అది ప్రజల వైపు నుంచి, ప్రజాపక్షం నుంచి, ప్రజాస్వరం నుంచి ప్రశ్నిస్తే దాని ఫలితం వేరే ఉంటుంది. కాబట్టి మీరు చేస్తున్నది అదే, దానికేమి మేము బాధపడాల్సిన అవసరం లేదు. మేము ఒక మీడియా మిత్రులుగా తప్పకుండా మా బాధ్యత కూడా ఇది. డెఫినెట్గా ప్రజల పక్షాన వాళ్ళ వాయిస్ను వినిపించడం అనేది మీలాంటి వాళ్ళ ద్వారా మా బాధ్యత కూడా అది. కాబట్టి డెఫినెట్గా మీరు అడిగినంత తప్పేం లేదు. తర్వాత ఓటు గురించి కూడా చాలా మంచి చైతన్యవంతమైన కవిత్వం వచ్చినట్టుంది కదా. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వీళ్ళు కూడా చెప్పినట్టున్నారు కదా వేదికల మీద నాన్నగారి కవిత. అది ఒకసారి విందాం. అయితే మీరు అన్నారు కదా కేసీఆర్ కేటీఆర్ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఇందాక నేను భయపడ్డాను అని చెప్పాను చీకటి గురించి రాత్రి. సో అదే స్ఫూర్తిని కేసీఆర్ గారు స్ఫూర్తినిచ్చే విధంగా ఉందని చెప్పినారు కదా. అదొక కవిత చెప్పి రెండు కేటీఆర్ గారు. అయితే ఫస్ట్ కేసీఆర్ గారు చెప్పింది గుండె సైన్యం కవిత పేరు. చీకట్లో జడుచుకుంటే ఒక చెట్టే నీ చుట్టూరా అరణ్యమై భయపెడుతుంది, గుండెంటూ కలిగి ఉంటే నీ వెంట అదే పెద్ద సైన్యమై నిలుస్తుంది. ఇదో కవిత. మళ్ళా ఒకటి దృశ్యం అని ఇంతకు లేబర్ డే సందర్భంగా కవిత చెప్పిన ఆ కవిత చెప్తాను. దృశ్యం కవిత పేరు. పారదర్శంగా కురుస్తున్న రక్తవర్షం చెమటనదిగా రూపాంతరించింది ప్రవహించటం మీరెప్పుడన్నా చూశారా? హరితంగా నల్లరేగడి నేల మీద సృజించిన నాగల్లిపిని మీరెప్పుడన్నా చదివారా? కర్మాగారాల కొలిమిలో కనకనా మండుతున్న కండరాల ఎరుపుని మీరెప్పుడన్నా కనుగొన్నారా? ఇంతకీ పాలరాతి బొమ్మైన పార్లమెంట్ భవనమైన వాడు చూడితేనే శ్రీకారం, వాడు కడితేనే ఆకారం. నిజంగా అసలు ఎంత అద్భుతమైన భావజాలం అసలు అది. తిలక్ గారిది అమృత కురిసిన రాత్రిలో ఒక ఇది ఉంది, పిలుపు అనే ఖండిక. అది ఆ శైలిలో ఉంది నాన్నగారి కవిత. ధాత్రి జనని గుండె పైన యుద్ధపు కొర కంచుల ఎర్రని రవ్వలు మీరెవరైనా చూశారా? కన్నీరైనా విడిచారా? ఆ శైలిలో సాగుతుంది నాన్నగారి కవిత. లేదు, తిలక్ కవిత గుర్తొచ్చింది నాకు మీరు చెప్తుంటే ఇప్పుడు నాన్నగారి కవిత్వం. నిజంగా అసలు ఇవన్నీ గుర్తుండిపోయే కవిత్వం, చైతన్యవంతమైన కవిత్వం, ప్రజాస్వామ్యాన్ని కాపాడే కవిత్వం. నిజానికి ఇదంతా కూడా అది రావాలి, ఇంకా కూడా ఇట్లాంటి చైతన్యం ఇంకా రావాలి. తర్వాత మీరు ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నారు సంగ్రామం? ఇప్పుడు ప్రస్తుతం అంటే నేను ఇంతకుముందు ఒక 10 సంవత్సరాలు ఎంఎన్సీ ఆర్గనైజేషన్ చేసిన. నా వయసు ఇప్పుడు 43. ఓకే. అంతకుముందు 30స్లో ఉన్నట్టు ఒక 29-30 సంవత్సరాల వరకు ఎంఎన్సీస్లో చేసిన. ఒక 10 సంవత్సరాలు 8 నుంచి 10 సంవత్సరాలు చేసిన. తర్వాత ఇందులో మ్యూజిక్ అని వచ్చేసిన. ఇప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉండే, ఫస్ట్ క్రికెటర్ అవుదాం అనుకుంటే సరే ఐదో కారణాలలో అవ్వలేకపోయినా వదిలేసిన. మ్యూజిక్లోకి వచ్చిన ఇబ్బందులు పడ్డా, చాలా ఆటపోట్లు ఎదుర్కొంటున్నా అందులో ఉన్నా. కాకపోతే ఇక ఏంటంటే అదే పియానో గిటార్ ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నా. ఈ సందర్భంగా ఏంటంటే డెమోస్ కొంత అంటే ఫ్యామిలీకి సపోర్టింగ్ గా పర్లేదు, కొంతవరం పర్లేదు. ఇక కొన్ని ఆన్ కెమెరా కొన్ని చెప్పలేను, పర్లేదు అట్లా. సో పర్లేదు అనుకోవాలి. కొంచెం ఏంటంటే కొంచెం
ఈ ఇప్పుడు నాన్నది కూడా కొన్ని ఇప్పుడు అనేకంగా కూడా తీసుకుంటున్నా అనేక వేరేవి కూడా తీసుకున్న అంశాలు నాన్నది ఒకటి వేరే అంశాలు ఇంకా రాబోయే రోజులు మీకు తెలుసు అవి కూడా కొంచెం ఇది ఏంటంటే దీని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ ఇది కూడా కానీ మేనేజ్ చేసుకుంటా ఇది నాకు ఎందుకంటే ఇది నాకు బేస్ దీని నుంచి నేను ఇంకేం చేయగలుగుతా నాన్న కవిత్వము దీంతో సంగీతం ద్వారా చాలా చేయగలుగుతా అంతే కదా నాన్నగారు లేట్ అవుతుంది కానీ నేను ఏం చేస్తున్నా నాకు తెలుసు ప్రతి ఒక్కరికి ఏంటి క్లారిటీ ఉంటే చాలు రిజల్ట్ వాళ్ళకి రిజల్ట్ ప్రతి కొంచెం లేట్ గా రావచ్చు కొంచెం తొందరగా రావచ్చు కానీ కష్టపడుతున్నా టైం ఏం వేస్ట్ చేస్తలే వస్తుంది రిజల్ట్ వస్తుంది కొంచెం ఓపిక పట్టాలి. తర్వాత అమ్మ గురించి నేను చాలా వీడియోల్లో చాలా ఇంటర్వ్యూల్లో మీతో పాటు అమ్మ గురించి విన్నా నేను. అమ్మగారి ఆరోగ్యం ఎట్లా ఉంది ఇప్పుడు? పర్వాలేదు అంటే ఓకేనా అంటే పర్లేదు దేవుడి దయ వల్ల అట్లా మేము ఎందుకంటే కొంచెం డాడీ భావజాలకి దేవుడు అని మాట్లాడకూడదు అనుకుంటా దేవుడు అంటే అట్లా పర్లేదు బాగానే ఉంది. అందశ్రీ గారు కానీ ఇంకోరు కానీ వీళ్ళకు అంటే వీళ్ళు కూడా చాలా అద్భుతమైన నేపథ్యంతో వచ్చినారు కానీ అంతకన్నా ఫోర్స్గా నిజానికి ఉండేవారేమో అని నాకు అనిపిస్తుంది. మరి నాన్నగారు ప్రజాకవిగా అసలు ప్రభుత్వాలు ఎందుకు గుర్తించలేదు? అసలు ఒకవేళ గుర్తించున్నా కానీ మీకేమన్నా మీ కుటుంబానికి ఏమన్నా సపోర్ట్ చేశాయా ఆర్థికంగా కానీ ఇంకో విధంగా? పెద్దగా ఏం చేయలేదు. కేసీఆర్ సార్ మొన్న ఇట్లనే మీలాంటి వాళ్ళు బుచ్చన్న ఎందుకంటే వాళ్ళ బాధ్యత కదా బుచ్చన్న బద్రీ నరసన్న సార్ వాళ్ళు సంగిశెట్టి శ్రీనివాస్ నాకు తెలిసిన రమేష్ హజారి అన్న సిఎంపిఆర్ఓ ఇంతకుముందు కేసీఆర్ సార్ దగ్గర వీళ్ళు ప్రయత్నం చేసి డబుల్ బెడ్రూమ్ ఇప్పించినారు. అంటే నా బాధ ఏంటంటే వీళ్ళు అమ్మ కూడా అడిగింది మాకు ఫినాన్షియల్ చేయండి అంటే మరి వాళ్ళు అట్లా ఏందో మరి నాకు మెంటాలిటీ మరి బీసీ మెంటాలిటీ అట్లనే ఉంటుంది. మనం ఏంటంటే ఇప్పుడు మాకు బాధ ఉంటుంది కదా వాళ్ళకేమో జూబ్లీ ప్యాలెస్ మరి వాళ్ళకేమో మరి మాకేమో డబుల్ బెడ్రూమ్ అంటే బాధ ఏంటంటే అమ్మ ఆరోగ్యం కూడా బాగాలేదు కదా అంటే మాకేందంటే మాకు బాధ చేసినప్పుడు అమ్మ అడిగిండే. సో వాళ్ళు అంటే ఇప్పుడు ఇంకో ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు మాకు డైరెక్ట్ ఎప్పుడు ఇంటరాక్ట్ అయ్యి ఎవరిని లేదు. ఇప్పుడు నేను అంటే నాకు రేవంత్ కూడా కలిసి అంత ఉంది అది కలవాలంటే తీసుకెళ్తారు పెద్ద నాన్న వాళ్ళ మిత్రులు ఉన్నారు కదా పాషం యాదగిరి సరే కలిపిగలుగుతారు పెద్ద విషయం. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అన్యశ్రీ ఇట్లాంటి కవులని బాగా గొప్పగా ఇది చేసి తీసుకొచ్చారు కదా అంటే వాళ్ళకి సపోర్ట్ చేశారు వాళ్ళని బాగా ఎంకరేజ్ చేశారు కదా. నాన్నగారి కవిత్వాన్ని కూడా ఆయన చదివే ఉంటారు డెఫినెట్గా కదా ఖచ్చితంగా చదివే ఉంటారు. ఆయన భావజాలం తెలిసి ఉంటుంది ఖచ్చితంగా తెలిసి ఉంటుంది నో డౌట్. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరినీ కూడా ఎవరు ఏందనేది వాళ్ళ నేపథ్యం ఏంటి వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళ భార్య పిల్లలు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు నాన్నకు ప్రస్థానము అలిశెట్టి ప్రభాకర్ అంటే ఏదో మరి ఆయన కేసీఆర్ ఓన్ చేసుకున్నా ఆయన ఫీల్ అవుతుండా మరి లేకపోతే ఆయన మరి అలిశెట్టి ప్రభాకర్ అంటే ఏం తెలియదు అన్నట్టుగానే ఇంతవరకు ఎప్పుడు నాన్న ప్రస్థానం ఇప్పుడు అది ఒక మన చట్టసభలో ఒకసారి కేటీఆర్ గారు దీన్ని తీసుకొస్తే ఇప్పుడు మాట్లాడినారు అంతేగాని ఆయన ఎక్కడ కూడా మొన్న అది ఏమంటారు సీఎంఓ అందులో మెన్షన్ చేసినారు కాబట్టి ఆయన పెట్టిందని వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా కవులు పెట్టచ్చు కదా. అంటే నాన్నగారి పాత్ర అయితే చాలా ఉంది కదా ఈ ఆధునిక తెలుగు సాహిత్యంలో తెలంగాణ గడ్డ మీద జగిత్యాల నుంచి ప్రారంభించిన ఆ పోరాటం అంతా ఇది కూడా మీరు ఒక సారీ ఇంటరప్ట్ నేను ఎందుకంటే కొండా లక్ష్మణ్ బాబూజీ గారి పెద్ద విగ్రహాలు ఉన్నాయి మళ్ళీ రీసెంట్ గా ఇప్పుడు శాఖల ఏలమ్మ గారు మరి అలిశెట్టి ప్రభాకర్ ఎంత పెద్ద కవిత్వం మరి కనీసం ఆ విధంగా కూడా గుర్తింపు లేదని నాకు చాలా బాధ ఉంది. కొండా లక్ష్మణ్ బాబూజీకి స్థాయి కూడా కాదు అలిశెట్టి ప్రభాకర్ శాఖల ఏలమ్మ స్థాయి కాదు వీళ్ళు పూలే వాళ్ళ స్థాయి కాదు అలిశెట్టి ప్రభాకర్ మరి ఎందుకంత చాలా ఉన్నాయి చాలా చరణాలు ఉన్నాయి కనీసం విగ్రహం కూడా లేదు కదా అంత ఆ విధంగా. ఇప్పుడు కవిత్వం నేను చెప్పింది 25% ఇంకా 75% రాబోయే రోజులు తీసుకొస్తా ఎంత పవర్ అనేది ఎంత పవర్ఫుల్ ఉంటుందని తెలియజేస్తా. ఇప్పుడు ఏంటంటే ఇది ఈ బాధ ఉంది సరైన గుర్తు. ఇప్పుడు విగ్రహం నేను చెప్తాను జగిత్యాల విగ్రహం కూడా అది ఎట్లుంటుంది అంటే ఒక్కరోజు మనం నీట్గా ఉంటుంది అక్కడ మార్కెట్ మొత్తం తీసుకొచ్చి అక్కడ వేసాను చాలా బాధేసింది. నేను ఏం చేయగలను నాకు పొలిటికల్ నేనేం స్ట్రాంగ్ కాదు నేను నాకు పొలిటికల్ నాకు అధికారం లేదు నాకు పవర్ లేదు డబ్బు లేదు నా దగ్గర నేను ఏం చేయగలుగుతాను చూసి బాధపడడం తప్ప అంతే కదా. ఇప్పుడు నేను వెళ్ళి అంగడి గద్దల దగ్గర ఉంది మా ఇల్లు కూడా ఉండేది అది కూడా అన్ని పోయినాయి ఇప్పుడు ఏం లేదు ఆసుపాసు అక్కడ విగ్రహం ఉండిందా నాన్నగారు? ఇప్పుడు కూడా ఉంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ పట్టించుకోలేదు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు అంటే అది బీఆర్ఎస్ గవర్నమెంట్ కాదు 2014 ఏమైందంటే ఇంకోటి ఏంటంటే 2000 నిజాం వెంకటేశ్వర అంకుల్ మా ఇంటికి వచ్చినాడు వచ్చి అరే ఈ సంగ్రామ్ అప్పుడే ఫస్ట్ ఎంకరేజ్ రాష్ట్రం విడిపోలే 2013లో ఏం ఏమైందంటే మాకు ఒకటి తుఫాన్ లాంటి సంఘటన ఒకటి వచ్చింది ఆన్ కెమెరా నేను చెప్పలేను అది వస్తే ఏమైందంటే మా కోసం పుస్తకాలు వీళ్ళని ఎట్లయినా ఆదుకుందాం అనే ఉద్దేశంతో పుస్తకాలు జయదేవ్ తిరుమల రాంగోల్ నిజాం వెంకటేశ్వర బద్రీనాథ్ కలిసి ఇంకా అనేక మంత్రులు అశోక్ సామరాటు నాగభూషణం అని ఉన్నారు ఇంకా ఉన్నారు నా పేరు గుర్తు రావాలి వాళ్ళందరూ కలిసి బుక్స్ వేసినారు నాన్నది.
వేసినాక 2014 మనకి తెలంగాణ అయితే రావడం వచ్చిన తర్వాత కూడా విగ్రహం పెట్టడం జరిగింది. మా బాబాయ్ కూడా వెళ్ళింది, కానీ అప్పట్లో నాకు అంత మెచ్యూరిటీ లేదు, దీనివల్ల ఇంత ఉంటుందని నాకు తెలియదు. స్టేజ్ మీద మాట్లాడి అరే వీడు నోటికే చెప్తాడు కవిత విజయ వెంకటేశ్వర అంకుల్. అప్పటి నుంచి 2013 అంటే నాకు ఇది ఏదైనా కొత్తగా వచ్చింది కదా 20 సంవత్సరాలు నాకు. అయితే అప్పుడు సభల నుంచి వెళ్తే ఇంకా నేను నాన్న పేరు ముందు తీసుకురావచ్చేమో అని. సరే అక్కడ ఆ గ్యాప్ వచ్చింది, ఈ 20 ఒక ఎంత అంటే 5-6 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. ఫస్ట్ 14 నుంచి 2020 వరకు. అది ఇంటర్వ్యూ కూడా మా అమ్మ అసలు తీసుకున్నాను, బుచ్చన్న ఇంటర్వ్యూ వచ్చి నాకు ఫోన్ చేస్తే మీరు రండి సార్ నేను చేపిస్తానంటే అసలు అమ్మని ఇంటర్వ్యూ తీసుకుందాం అనుకున్నారు. తర్వాత నాది కొంచెం నేను చెప్పిన విధానం నచ్చి ప్రజల్లోకి ఇంకా విస్తృతంగా వెళ్ళడం జరిగింది. దాని తర్వాత మీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూలకు వెళ్ళడం జరిగింది. తప్పకుండా మేము ఎప్పుడు కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూనే ఉంటాం, ముందు కూడా మీ ఆశయాలు నెరవేరాలని కోరుకుంటున్నాం. తర్వాత ఓటు కవిత నేనే చెప్తాను అనుకున్నా, మర్చిపోయినా. ఓటు గురించి నేను ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కాలంలో టీవీకే విజయ్ కూడా గెలిచింది, చాలా సంతోషం వేసింది, చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళు ఎట్లా విశ్లేషిస్తున్నారంటే ఇంకోటి డబ్బులు ఉంటే వాళ్ళు పెట్టుకుని ఇవ్వండి కాదు. నేను ఏమనుకుంటున్నా టీవీకే విజయ్ కంటే కూడా స్టాలిన్ వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటారు. అంటే మనము ప్రూవ్ చేయలేం, కానీ చెప్తున్నా వాళ్ళ దగ్గర ఉండొచ్చు. అన్నా డిఎంకే వాళ్ళ తరం నుంచి కూడా ఉంది కదా, సీఎం ఉన్నారు కరుణానిధి గారు ఉన్నారు కాబట్టి. ఉన్నప్పటికీ ఈయన కొత్తదనం తీసుకొచ్చినాడు, కరప్షన్ అని ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. మనం ఆయన దగ్గర అట్లాంటి అంత డబ్బు లేదు ఆయన దగ్గర కంపేర్ చేసుకుంటే మనకి. ఎందుకంటే ఇప్పుడు మనం టీవీకే విజయ్ గారిని స్ఫూర్తిగా తీసుకోవాలని అనుకుంటున్నా. ఈ తెలంగాణలో కూడా చాలా మార్పు రావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ అంటే మార్పు, ఎందుకంటే నానున్న కాలంలో దొరలనే వంచిన ఆ టైంలో ఉండే ఆ దొరతనం ఎట్లుండే, అది ఈ నానవాళ్ళ లాంటి వాళ్ళు తిరగబడడం జరగడం, ఇవన్నీ ప్రజల కోసం పోరాటం చేయడం జరిగింది. సో నేనేమంటున్నా అంటే మనం డబ్బు ఫస్ట్ ఇంకో మైండ్ సెట్ కూడా యువత స్పెషల్లీ చెప్తున్నా, జెన్సీ వాళ్ళకు కూడా డబ్బు గురించి ఆలోచించిన మన ప్రయత్నం మనం చేయాలి. ఇప్పుడు మనము ఇంకోటి నేను ఈ మధ్యకాలంలో మన గుమ్మడి నర్సయ్య సార్ ఉన్నారు కదా, మన సైక్లింగ్ అట్లాంటి చలపల్లి సుందరయ్య సార్ కానీ ఇంకోటి బిఆర్ రెడ్డి సార్ అని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అసెంబ్లీకి సైకిల్ మీదకి వెళ్ళి వాళ్ళు ఇట్లా అయిన సందర్భాలు, వాళ్ళ భూములు అమ్ముకొని పరిస్థితి ఉన్నారు, అమ్ముకొని మొత్తం ప్రజల కోసం బతికారు, ప్రజల కోసం బ్రతికిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అంత పోరాటం చేసిన వాళ్ళు. మరి మనం ఏంది నామినేషన్ వేయలేమా? నేను ఇదొకటే చెప్తాను, నామినేషన్ వేసి మన ప్రయత్నం మనం చేద్దాం. అది మనం ఏమంటున్నా అంటే ఇప్పుడు రాజకీయం, మా నాన్న కూడా అట్లనే ఉండే, రాజకీయం రక్తపు మురికి అని మాట్లాడేవారు. కానీ మనం ఏమి ప్రయత్నం చేయకుండా, అధికారం మన చేతులు లేకుండా మనం ఎంత చేసినా కానీ మనల్ని ఈజీగా ఎలిమినేట్ చేసేస్తాం. సో మనం నేనేమంటున్నా అంటే యువత కూడా, జెన్సీ వాళ్ళకు కూడా రాజకీయాలకు రావాలి, ప్రయత్నం చేయండి. మనకు ఉద్యోగం అనేది అడుక్కోకూడదు. నాకు కూడా గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తామని కూడా మాట్లాడడం జరిగింది. నేను చేయలేను, ఆ వాళ్ళు చెప్పేది ఇట్లానే చేయాలంటే నాకున్న మైండ్ సెట్కి అది వర్కౌట్ కాదు, చేయలేని ఉద్దేశంతో నేను అందులోకి వెళ్ళట్లేదు. గవర్నమెంట్ ఉద్యోగం కావాలంటే నాకు మంచి ఉద్యోగం ఇస్తారు, కాకపోతే నేను అది కాదు, నేను ఏం చేయాలి, ఒక ఆశయం ఉంది. మనం ఆశయం పెట్టుకొని మనం అందులో వెళ్దాము. ఒకటి అంటే ఉద్యోగాలు అడుక్కోకూడదు మనం. ఇప్పుడు ఒకటి కేసీఆర్ గారు 4 లక్షల ఉద్యోగాలు ఇస్తానని అప్పుడు ఆయన తెలంగాణ వచ్చిన తర్వాత అన్నారు. సరే 10 సంవత్సరాలు ఆయన 1,40,000 ఇచ్చినారు, తర్వాత నోటిఫికేషన్ 60,000 వచ్చింది అన్నట్టుగా చెప్పినారు. తర్వాత మిగతా వాళ్ళ సంగతి ఏంటి? ఓడిపోయినప్పుడే అంటే అప్పుడు అయిపోయినప్పుడే మన లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు 30 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఉన్నారు. మరి వాళ్ళ సంగతి ఎట్లా? 4 లక్షలు ఉద్యోగాలు ఇస్తే అయిపోయినట్టు ఇంకా సరిపోయినట్టున్నా. సరే ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు అది తెలియదు, ఉన్నారనుకోండి, సగం ఉన్నారనుకోండి, ఇంకో 6 లక్షలు 10 లక్షలు, మరి మిగతా వాళ్ళని ఎట్లా? ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది మనల్ని ఏంటంటే మనకి బాగా చదవండి మీరు పేరుకు వస్తారు, మీరు డబ్బులు సంపాదించుకుని మీ కుటుంబాలను అనే విధంగా. ఇంకోటి ఏంటంటే కమ్యూనికేషన్, ఒకటి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉండట్లేదు. నాకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉంది, దేవుడి దయవల్ల మనకు వేదకుమార్ సార్ దయవల్ల స్కూల్ చదవడం వల్ల నేను పట్టకుండా నాకు కొంచెం బెటర్గానే ఉన్నా. సో అది కమ్యూనికేషన్ అనేది కూడా మన స్కిల్స్ కూడా డెవలప్మెంట్ చేయాలి. కానీ తెలంగాణలో వీళ్ళు ఇప్పుడు ఎవరైతే తెలుగు మీడియం ఉన్న వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. ఎంప్లాయ్మెంట్ ఎట్లా చేయాలి? ఎందుకంటే ఇంగ్లీష్ వచ్చిందంటే వాళ్ళు కనీసం అబ్రాడ్ కానీ వెళ్తారు, ఏదైనా చేసుకోవాలి. ఇది ఒకటి మనం ఆలోచించాలి. ఈ జెన్సీ వాళ్ళకి ఇది కూడా చూడాలి. ఉద్యోగంలో ఒకటనే కాదు, ప్రతి మన పొలిటికల్ కూడా మనం శాసించగలగాలి. అప్పుడే మనము చేయగలుగుతామని నేను అనుకుంటున్నాను. ఇది జాగ్రత్త కవిత పేరు. జాగ్రత్త, ప్రతి ఓటు ఒక నీ పచ్చినెత్తులు మాంసం ముద్ద, చూస్తూ ఏదో గడ్డకి. ఇది కాగితం మీద గుర్తు కాదు, జీవితం మీద ఎర్తు. తూర్పు పడమర నాకు కావాల్సిన వెలుతురు అనుకోకు, వెలుతురులు పంచే సూర్యుడే కావాలి, అందరం కలిసి తేవాలి. అందుకోసం ప్రతి శ్వాస ఒక ధ్యాసగా మారాలి, ప్రతి అణువు ఒక్కటై చేరాలి. ఈ నినాదాల పాదాల కింద తొక్కుడు పడిపోకండి, ఈ వాగ్దానాల వజ్రాయుధాలకు బలి అసలే కాకండి. వాగ్దానాల వజ్రాయుధాలకు బలి కాకండి, బలి అసలే కాకండి. ఇది సందేశం అంటే నిజంగా.
నిజంగా ఇది న్యాయస్థానం అని ఇంకొక కవిత కూడా రాశారు నా నాన్నగారు. న్యాయస్థానం ఆ నేపథ్యం వేరే. న్యాయస్థానం ఉంది, ఎట్లా అంటే నిరుపేదలకి న్యాయస్థానం అందదు అన్నట్టుగా. న్యాయం అందుతోందా, న్యాయ ప్రతిఫలాలు అందుతున్నాయా అంటే ఇంకోటి ఏంటంటే వకీలని కూడా రాసిన కవిత. న్యాయాన్ని ఏ కీలు కాకీలు విరగొట్టగలవాడే వకీలు అని రాసింది. అంటే అందరూ అని కాదు, ఎవరైతే అట్లా రాంగ్ వేలు వెళ్తున్న వాళ్ళ కోసం అని. చాలా మంది ఉన్నారు కదా ఇప్పుడు. అసలు నిన్న కూడా ఒక వార్త చూసాం, 40% మంది న్యాయవాదులు ఫేక్ అని చెప్పి వీళ్ళు తేల్చారు. అసలు 40% మంది అఫిషియల్గా పేపర్లో వచ్చింది 2 రోజుల కిందట. అదే ఇప్పుడు న్యాయస్థానం అనే కవిత కూడా ఈ తరానికి ఈ తరాన్ని నిరుపేదలకు ఈ చట్టం ఎత్తైన నీటి మట్టం రాసింది. సో పదాలు అసలు చాలా ఆలోచింపజేస్తాయి మొత్తానికి. అది న్యాయస్థానం అనే కవిత సింపుల్గా ఉంటుంది. నిజంగా కూడా అట్లనే చాలా సందర్భాల్లో నేను జనరల్గా ఏంటంటే కామన్ మ్యాన్ గానే మొన్న ఒక రోజు ఒకసారి వెళ్ళిన, అంటే ఇష్యూ రిజాల్వ్ అయింది కానీ వాళ్ళ వెళ్తే పోలీసు వాళ్ళ దగ్గర వెళ్తే ఇది మా కిందికి రాదు ఇంకో దానికి వస్తుంది ఇట్లా తిప్పడం జరిగింది. అంటే నేను బ్యాక్గ్రౌండ్ యూజ్ చేయకుండా వెళ్తే అసలు ఎట్లుంటుందని చూసిన. కొన్ని ఇట్లా ఇవి వ్యవస్థ ఏంటంటే ఉన్నోడికి ఒక లాగా ఉంది, లేనోడికి ఒక లాగా ఉంది అన్నట్టుగా. వాస్తవం ఇప్పుడు కూడా నడుస్తోంది కదా. అసలు లోపల ఒకటి ఉంటుంది, బయటకు వచ్చిన తర్వాత ఒకటి ఉంటుంది. అదే సో దానికి ఉద్దేశిస్తూ న్యాయస్థానం కవిత చెప్పడం జరిగింది. నా కవిత అని ఇంకొక ఇది కూడా రాశారు కదా, అంటే ఏమిటి అసలు నాన్నగారి కవిత, అది కూడా విందాం. నా గుప్పెట్లో మండుతున్న ఎన్నో గుండెలు, ఒక్కొక్క దానిలో దూరి వాటిని చీరి రక్తాశ్రులేరి పరిశీలిస్తాను నేను. అంటే ఆయన కవిత్వం అంతా ఇట్లా ఉంటుందని నిరుపేదల గురించి, వాళ్ళు పడే కష్టాల గురించి, అన్యాయాల గురించి ఉంటుందని ఆయన నా కవిత ఇట్లుంటది అని చెప్పదలుచుకుంటాను. నాన్నగారు పాటలు ఏం రాయలేదు కదా సినిమాల్లో? లేదు, మాదాల రంగారావు గారు, నేను చెప్పాను ఇంతకు ఆ మాదాల రంగారావు సార్ కాదు, అప్పట్లో 80లో ఇది గద్దరు విమలక్కను వచ్చేవారు. అంటే మాదాల రంగారావు ముగ్గురు స్టూడియోకి రాత్రి 12 నిర్బంధంగా ఉండేది. స్టూడియోకి వచ్చి మాదాల రంగారావు సార్, ప్రభాకర్ నువ్వు నీ కవితలు నువ్వేం రాయకయా, నువ్వు సినిమాలకి నేను ఇష్టం లేకపోతే నువ్వు ఉన్నాయో వాడుకుంటా, కవితకి 6,000 ఇస్తా అంటే ఈ రోజుల్లో 6 లక్షలు. 6 లక్షలు కవితకి ఉన్నాయే, ఒక్క కవితకు 6,000 ఇస్తాను. మాదాల రంగారావు గారు అంటే ఏమన్నారు నాన్న? అట్లా నవ్వి ఊరుకున్నాడు. ఇంకొక జాకిర్ హుస్సేన్ అని చెప్తున్నాడు, మన ఇంటికి వచ్చి ఆయన చెప్తున్నాడు, మీ నాన్న ఇట్లా అంటున్నాడా, నేను సాక్షి నేను కూడా ఉండే అంటుంటే అంటే రాయన్న అడుగుతున్నాయంట జాకిర్. అడిగితే రాయాలన్నా ఇయ్యమంటావా అంటే ఇయ్యి అన్న అంటే ఇయ్యమంటావా ఇయ్య ఇట్లా మాట్లాడుతుంటే మీ నాన్న ఎంత నిబద్ధత ఉండాలో చూడండి. ఇప్పుడు డబ్బు అంటే ఇప్పుడు ఎవరికైనా కానీ అవసరాలు, కుటుంబ అవసరాలు చాలా ఉంటాయి కదా. అయినా కానీ 6,000 రూపాయలు ఆ కాలం 80లో ఇస్తామంటే ఆ డబ్బు వద్దని అదే స్టూడియో నడుపుకుంటూ అదే కష్ట నష్టాల్లోనే జీవిస్తూ అసలు ఎంత నిబద్ధత ఉండాలి. మేము జూబ్లీ హిల్స్ బంజారాస్ లో ఉండేటోళ్ళం కదా, తీసుకున్నాం కదా. మరి చాలా పేరు ప్రఖ్యాతులు ఉండేవి, డబ్బు ఉండేది. నేను వేరే అనుకునే సాధించగలిగాను. అంతే కదా, పర్లేదు. అయినా కానీ మా నాన్న అలిశెట్టి ప్రభాకర్ గానే ఎన్ని జన్మలు ఎత్తినా ఈయన కొడుకుని పుట్టాలనుకుంటా. నా తండ్రి ఆయన నా తండ్రి అయి ఉండాలి. కానీ ఆయనతో నేను ఇంకా టైం ఎక్కువ. ఇప్పుడు నాన్న బతుకుంటే నేను వేరేలా ఉండేటోని. పెద్ద ఒక ధైర్యం కదా, పెద్ద విప్లవకారుడు అయ్యేటోని. ఇంకా నేను చాలా ఇంకా నాన్న కవిత్వం రాస్తుంటే నేను చెప్తే నాన్న ఎట్లా రియాక్ట్ అయ్యేవాడు అనేది కూడా చూడాలని ఉండే. అంతే కదా, కలిసి ప్రయాణం చేసేవాళ్ళు. నీకు గొప్ప కవి, నేను కూడా కవిని అయ్యేవాను, కళాకారుని అయ్యేవాడిని, చాలా సాధించగలిగేటోని. సంతృప్తి, సహృదయం, మినీ టానిక్ అని ఒక 3 కవితలు, మంచి కవితలు అవి కూడా నేను విన్నా. అది ఒకసారి మా ప్రేక్షకులు. యూత్ కి నిర్దేశించే కవిత. యూత్ ని పిరికి పేరుకున్న మురికి, ధైర్యం మనిషికి మరో వీర్యం అని రాసింది. మా మిత్రుడు మూర్తి గారని గుంటూరులో ఉంటారు, ఆయన గుర్తు చేశాడు ఉదయం ఇట్లా మీరు వస్తున్నారని చెప్పగానే ఇట్లా చాలా రాసా. అది నిజంగా చాలా సాహసవంతమైన మాట అది, అసలు ఇట్లా రాశారు అని చెప్పి గుర్తు చేశారు. నిజంగా అంటే అది పదాల్లో పొందుపరిచి కవిత్వంలోకి తీసుకురావడం అంటే కొన్ని పదాలని అంత ఈజీ కాదు. అసలు చాలా ధైర్యం ఉండాలి, అసలు చాలా గట్స్ ఉండాలి కదా. అదే మూర్తి గారు చెప్పినప్పుడు ఇది గుర్తొచ్చింది నాకు. అంటే ఇది ఏంటంటే యూత్ కి ఎంత అంటే వీర్యం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్పదలుచుకున్నాడు. ధైర్యం ఉంటే అది అట్లా మరో వీర్యం అని చెప్పదలుచుకున్నాడు. సో వాళ్ళని ఎట్లా అంటే వాళ్ళని రాంగ్ ట్రాక్ నుంచి రైట్ ట్రాక్ లోకి తీసుకురావడానికి ఆయన ప్రయత్నం కూడా. ఎందుకంటే యువత తలుచుకుంటే ఏమన్నా ఇవాళ తెలంగాణ వచ్చిందంటే యువత 1200 ఉద్యమకారులు బలిదానం చేసిన వాళ్ళ గురించి కూడా మనం
ఖచ్చితంగా పోరాటం చేయాలన్నా వాళ్ళని, ఎందుకంటే మీలాంటి వాళ్ళు డాడీని ఇట్లా బ్రతికించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అవును. మనం అది ఒక ప్రతి ప్రాణము చాలా గొప్పదే కదా. గొప్పది. వాళ్ళకి కనీసం గుర్తింపు రావాలి, వాళ్ళకి కనీసం మనం ఈ మీడియా ఛానల్స్ ద్వారా కూడా వాళ్ళకి తీసుకురావాలి. తప్పకుండా మనం ఎట్లా చేద్దాం అనేది కూడా మనం ఒకసారి ప్రణాళిక చేసుకొని చెయ్యాలా. తప్పకుండా చేద్దాం. తర్వాత సహృదయం అనే కవిత, సంతృప్తి చెప్తా. సంతృప్తి నీ గుండె మీద నా భావాల జెండా నిటారుగా నిలబెట్టినంత మాత్రాన నేనెప్పుడు తృప్తి చెందను. నువ్వు వాయువై దానికి ఆయువు పోసినప్పుడు నాకు అసలైన సంతృప్తి. ఓకే, చివరిగా చెప్పండి సంగ్రామ్, మీ ఆశయం ఏంటి? అసలు మీ జీవిత ఆశయం ఏంటి? ఎట్లా ముందుకు పోదలుచుకున్నారు? అంటే మనం పొలిటికల్గా కూడా చాలా చేంజ్ తీసుకురావాలి, అదొకటి ఉంది. అదొకటి. నేను మ్యూజిక్లో అదైతే వదిలిపెట్టాను. చాలామంది మా ఫ్రెండ్స్ కూడా అన్నారు, నీ మ్యూజిక్ అన్నావు ఇంకోటి ఏదో చెప్తున్నారు, ఇవన్నీ ఏందిరా అంటే టైం వస్తుంది కాబట్టి టైంకి రియాక్ట్ అవ్వాలి, టైంకి అనుగుణంగా కూడా రియాక్ట్ అవ్వాలి. పొలిటికల్ ఎంట్రీ అనేది కన్ఫర్మా అనుకోవచ్చా మీది? అంటే కన్ఫర్మ్ అంటే ప్రయత్నం అయితే చేయాలనుకుంటున్నా. ఎందుకంటే మనకి పొలిటికల్ ఆలోచన అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు జెన్జీ అని నిరుద్యోగులు ఉన్నప్పుడు, నేను 43 సంవత్సరాలు, నేనేం చిన్నపిల్ల, నేను యంగ్స్టర్స్ కూడా ఇప్పుడు కేసీఆర్ లాంటి వాళ్ళు 26 సంవత్సరాలకి ఎమ్మెల్యేలు అయినప్పుడు మరి నేను చూసుకుంటే, ఆ విధంగా చూసుకుంటే నేను చాలా 20 years వేస్ట్ చేసినాను. అంతే కదా, వేస్ట్ అయింది కదా. ఇప్పుడు అంటే ఎందుకంటే నేనేమనుకుంటున్నా, ఇది రైట్ టైం అనుకుంటున్నా. ఓకే, చూద్దాం ఏం చేయగలుగుతాను. ఎన్నో ఉన్నాయి ఆలోచనలు. నేనేందంటే నేను మందు పోయ్యా బిర్యానీ పొట్లాలు పంచా, నేను డబ్బులు పంచా. మన డబ్బులు కూడా లేవు ఫస్ట్ పంచడానికి, లేవు పంచను కూడా. ఒకవేళ ఎవరన్నా డబ్బులు ఇస్తాం, నువ్వు పార్టీ పెట్టి నువ్వు చెయ్యానా, నేను చెయ్యను. డబ్బులు పంచా ఫస్ట్ థింగ్. నేను కరప్షన్ చెయ్యా, నేను డబ్బులు పంచా, నేను డబ్బులు తీసుకోను. ఇదే నా సిద్ధాంతం. ప్రజల్లో ఎట్లా వస్తుంది అనుకుంటున్నాను? ప్రజల్లో మార్పు వస్తుంది. నేను నమ్ముతున్నా. అలిశెట్టి ప్రభాకర్ నన్ను నమ్మిండు, బిలీవ్ చేసిండు. అలిశెట్టి ప్రభాకర్ నేను నమ్మకపోతే ఎట్లా? ప్రజల్ని మనం ప్రజల్ని నమ్ముతలేనంటే మన దగ్గర తక్కువ ఉంది. యూత్ రావట్లేదంటే 1200 జీవకారాలు చనిపోయిన వాళ్ళు మనం ఏం న్యాయం చేసినాం? మనం ప్రశ్నించుకోవాలి. మనం న్యాయం చేయలేదు. మనం ఇంటర్వ్యూలో మాట్లాడి వెళ్ళిపోతున్నాం మనం. అందుకే న్యాయం చేయలేదు కాబట్టి వాళ్ళ యువత ముందుకు రావట్లేదు. మనం న్యాయం చేసిన రోజు ఖచ్చితంగా మనల్ని నమ్ముతారు ప్రజలు. ఓకే, అలిశెట్టి ప్రభాకర్ కవిత్వమే సరిపోతుంది నాకు వేరేది అవసరం లేదు నాకు. అంతే కదా. వాళ్ళకి ఏం కావాలనేది చూద్దాం. నేనైతే బిలీవ్ చేస్తాను. ఒకరు ఓడించినా నేను ఫస్ట్ ఓటమిని నిశ్చయించుకుని వెళ్తా. ప్రయత్నం గెలవడానికి కోసమే ప్రయత్నం ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ కానీ నాకేది అది కాదు నాకు ఇంపార్టెంట్. మనము ఎప్పుడైతే మనం అది ఫిక్స్ అయి ఉన్నామో మనము ముందరడుగు వేయగలుగుతామో, ఎంతనే ధైర్యం చేయగలుగుతాం. ఇదే నేను ప్రతి ఒక్కరికి నేను చెప్పదలుచుకున్నా. యూత్ కూడా ఇదే చెప్పదలుచుకున్నా. మనం ధైర్యం చేద్దాం. మనకి ఎందుకంటే అలిశెట్టి ప్రభాకర్ కవిత్వం అంటే తెలియని వాళ్ళకి ఇంకా నేను ఉన్నాయి చాలా చెప్తాను. అన్ని చెప్పడంలో కాకుండా ఆచరణలో తప్పకుండా తీసుకొద్దాం. మీలాంటి వాళ్ళ సహకారంతో కూడా తప్పకుండా. సంగ్రామ్, మంచి విషయాల్ని మాతో పంచుకున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా నాన్నగారి భావజాలం ఏంటి, నాన్నగారి ఆలోచన విధానం ఎట్లా ఉండేది, ఆయన కవిత్వం గురించి చాలా అద్భుతంగా మాకు వివరించినారు. తర్వాత మీరు వెళ్ళే దారి, మీరు చేయబోయేటటువంటి ప్రారంభించబోయే ప్రయాణం అది ఎంత సంక్లిష్టంగా ఉన్నప్పటికీ కూడా మీతో పాటు యువత, తర్వాత తెలంగాణ సమాజం అంతా కూడా తప్పకుండా నడవాలని, మీకు అన్ని విధాలా మీకు ఆశీర్వాదాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు నడిపించాలని మన సర్కార్ ఛానల్ తరఫున హృదయపూర్వకంగా కోరుకుంటూ మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్నగారు.